అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు భారతీయ విద్యార్థులకు దడ పుట్టిస్తున్నారు. ఇప్పుడు భారతీయ స్టూడెంట్స్ కి డిపోర్టేషన్ ఫియర్ పట్టుకుంది. ఇప్పటివరకు కాలేజ్ అయిపోయిన తర్వాత కాస్తో కూస్తో సంపాదన కోసం వారంతా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. తద్వారా వచ్చిన డబ్బుతో అక్కడ నెలవారీ ఖర్చులు చెల్లించుకుంటున్నారు. కొంతమంది అయితే ఇండియాలో భారీగా అప్పులు చేసి అమెరికా యూనివర్సిటీస్ లో సీటు సంపాదించుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దీంతో ఆ అప్పులను తీర్చేందుకు పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ అమెరికాలోని వలస విద్యార్థులకు ఇచ్చే F1 వీసాపై కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. అయితే F1 వీసా నిబంధనల ప్రకారం ఏ విద్యార్థి అయినా వారానికి కేవలం 20 గంటలు మాత్రమే పనిచేయాలి. అంతకంటే ఎక్కువ పని గంటలు కనుక పనిచేస్తే వారిని తిరిగి స్వదేశానికి పంపించేస్తారు. అయితే భారతీయ విద్యార్థులు కాలేజ్ అయిపోయిన తర్వాత వివిధ రెస్టారెంట్స్, గ్యాస్ స్టేషన్స్, రీటైల్ స్టోర్స్ లో పనిచేస్తున్నారు. కొంతమంది తమ ఖర్చులను తీర్చుకునేందుకు కాలేజెస్ కి సెలవులు ఉన్న రోజులను కూడా వాడుకుంటున్నారు. రెస్టారెంట్స్ లో పనిచేయడం ద్వారా గంటకు $7 సంపాదిస్తున్నట్లు ఇండియన్ స్టూడెంట్స్ చెప్తున్నారు. ఇలా తాము రోజుకి 6 గంటల చొప్పున పనిచేస్తూ దాదాపు $42 సంపాదిస్తామంటున్నారు. వారానికి 20 గంటల నిబంధనల వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని వారు చెప్తున్నారు. అయితే రూల్స్ కఠినతరంగా అమలు చేయడం వల్ల తాము తిరిగి స్వదేశానికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే తమ జీవితం తలకిందులయ్యే ప్రమాదం ఉందంటున్నారు విద్యార్థులు.